ఈ పిఎంసి బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్కి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. అలాగే మనందరి పరమగురు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుందాం గట్టిగా క్లాప్స్ తోటి. మరి ఈరోజు ఈ ఛానల్ ఇంత అద్భుతంగా దేదీవ్యమానంగా నడుస్తుంది అంటే దానికి ప్రధానమైనటువంటి మూలకర్త పిఎంసి ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు గారికి మనం ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు ఇంత అద్భుతంగా ఉందంటే కారణం ఆ మహానుభావుడే. మరి ఈ ఛానల్ కోసము ఎంతో హితోధికంగా కృషి చేసినటువంటి నందా ప్రసాద్ గారికి కూడా మనం గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఎంత అద్భుతంగా వర్క్ చేశారు. ఈరోజు ఛానల్ ఈ విధంగా ఉంది అని అంటే దానికి తోడు మన ఆనంద్ గారు, బాలకృష్ణ గారు, నవకాంత్ గారు, ఇలా ఎంతోమంది వర్క్ చేశారు. ఈరోజు ఛానల్ ఇంత అద్భుతంగా ఉంది అని అంటే ఆ రోజుల్లో ఈ ఛానల్ గురించి చాలా రూమర్స్ కూడా మాట్లాడారు చాలామంది మాస్టర్స్. ఇది కొద్ది కాలమే ఉంటుంది అనేది ఎన్నో రకాలుగా మాట్లాడారు. ఆ వయసులో చూస్తే వీళ్ళందరూ చిన్న వయసు వాళ్ళలాగా ఉన్నారు. వీరందరికీ కూడా ఛానల్ బాధ్యత ఇవ్వటం కూడా ఎంతోమందికి అది నచ్చని విషయాలు. ఇవన్నీ కూడా నేను ఎన్నో సందర్భాల్లో కూడా ఎంతోమంది దగ్గర కూడా వినటం జరిగింది. కానీ దీన్ని ఈరోజు ప్రపంచ స్థాయిలో ఈ స్థాయికి తీసుకెళ్లారు అని అంటే దట్ ఈజ్ ఈ త్రయం వల్లే. కాబట్టి వారు గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. నిరూపించారనమాట ఈ ఛానల్ ఈరోజు ప్రపంచ స్థాయికి తీసుకోవడానికి కారణము వీరు చేసినటువంటి కృషి మాస్టర్స్. మరి ఈ ఛానల్ ఏర్పడాలని అంటే మరి దానికి ఎంతో ఆర్థిక వనరులు కావాలి. మరి పత్రి గారు నాకు శాటిలైట్ ఛానల్ కావాలి అని చెప్పారు. మరి శాటిలైట్ ఛానల్ కావాలంటే 100 కోట్లు కావాలి. ఈరోజు ఏ ఛానల్ అయినా పెడుతున్నారంటే 100 కోట్లు కావాలి. మరి ఈ ఛానల్ ఎలా? మరి దీనికి ఎవరు వ్యక్తిగత పెట్టుబడిదారుడు అని పత్రి గారిని అడిగినప్పుడు పిఎస్ఎస్ఎం మూమెంట్లో కొన్ని లక్షల మంది ధ్యానులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వాములు చేద్దామని చెప్పేసి అప్పుడు షేర్స్ రూపంలో మనము పెట్టుబడులు తీసుకోవడం జరిగింది. 2018 నుంచి 2020 వరకు ఈ 3 సంవత్సరాల్లో ఈ పిఎంసికి షేర్స్ సంబంధించి 32 కోట్ల రూపాయలు షేర్స్ ద్వారా సంపాదించడం జరిగింది. దానికోసము ఎంతోమంది అహర్నిశలు కష్టపడి చేయించారు. కాబట్టి కట్టిన వారికి కట్టించిన వారికి కూడా గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. మరి అలాగే ఎంతోమంది టెక్నికల్ టీం ఈ 8 సంవత్సరాల్లో పిఎంసి టీం ఇంత అద్భుతంగా నడుస్తుంది అని అంటే మెడిటేటర్స్ ఆర్ నాన్ మెడిటేటర్స్ కూడా ఈ ఛానల్ ఇంత అద్భుతంగా నడవటంలో వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అందించారు. వారికి కూడా గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. మరి ఈరోజు ఈ బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్ ఇంత అద్భుతంగా జరుగుతుంది. పత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒక వ్యక్తి ధ్యానం అనే పదం వినాలి అంటేనే ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఆ పదం వింటారంట. అలాంటిది కనీసం 300 జన్మలు దాటిన వారు మాత్రమే ఈ ధ్యానంలోకి రావటం అనేది జరుగుతుంది. పత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనం అనేక జన్మల్లో మాస్టర్లుగా ఉన్నాం కానీ పిరమిడ్ మాస్టర్లుగా లేము. మరి ఈ జన్మలో మనము పిరమిడ్ మాస్టర్గా అయ్యాము అని అంటే మనం ఆఖరి జన్మల్లో ఉన్నవారమే అని చెప్పేశారు పత్రి సార్. మరి అలాంటిది ఈరోజు పిఎంసిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడం కోసం ఇక్కడ ఉన్నటువంటి సుమారు ఒక 400 మంది బ్రాండ్ అంబాసిడర్స్ ఈ కార్యక్రమానికి వచ్చి పిఎంసిని ఆ స్థాయిలో నిలబెట్టడం కోసం పత్రి ఆశయాల్ని విశ్వవ్యాప్తం చేయడం కోసం కృషి చేస్తున్నటువంటి ఈ బ్రాండ్ అంబాసిడర్స్గా మనమందరం వర్క్ చేస్తున్నామంటే సో ఈ భూమి మీద అంతకు మించినటువంటి హైయెస్ట్ ఎనర్జీ ఇంకోటి లేనే లేదు మాస్టర్స్. ఎందుకనంటే పిఎంసి అనేది నిరంతరము సజ్జన సాంగత్యాన్ని, స్వాధ్యాయాన్ని, జ్ఞానాన్ని నిరంతరం ప్రసారం చేస్తూనే ఉంది. సో కాబట్టి పత్రిజీ యొక్క చైతన్యం, పత్రిజీ చెప్పారు పిఎంసి అంటే పత్రిజీ ప్రతిరూపము అని. సో పత్రిజీ యొక్క చైతన్యం అంతా కూడా దేంతో ఇమిడి ఉందంటే పిఎంసిలోనే. పిఎంసి పత్రి గారు చెప్పారు, ఇది ప్రపంచాన్ని మారుస్తుందయ్యా అని చెప్పారు. ఇది వరల్డ్ నెంబర్ 1 ఛానల్ అవుతుంది అన్నారు. ఎలా అవుతుంది ఒకసారి ఆలోచించండి. ఒక గురువాక్కు సత్యవాక్కు కాదంటారా? పత్రి గారు ఈరోజు 3 సంవత్సరాలు అయింది ఆయన భౌతిక దేహం విడిచి. ఈరోజు ఏ ఆధ్యాత్మిక సంస్థ అయినా సరే గురువు ఉన్నంతసేపు చాలా అద్భుతమైనటువంటి వెలుగులతో ఉంటుంది. కానీ ఈరోజు మన గురువు గారు ఫిజికల్గా లేకపోయినా మన యొక్క పిఎస్ఎస్ఎం మూమెంట్
కనీసం ఈరోజు రెండింతల పైనే మూమెంట్ పెరిగింది. మనం ఎక్కడైనా చూస్తున్నాం ఈరోజు ఎన్నో ధ్యానమహాచక్రాలు, యాగాలు, ర్యాలీలు, ఎన్నో క్లాసెస్ జరుగుతున్నాయి. వందల వేల మంది వస్తున్నారు. విచారించండి మాస్టర్స్, మీరందరూ కూడా, చాలామందికి తెలిసే ఉంటుంది. నేను ప్రతి చోట కూడా వీటి గురించి విచారణ చేస్తున్నప్పుడు వచ్చే వాళ్ళలో 70% న్యూ పీపుల్స్ త్రూ పిఎంసి ద్వారా చూసి వచ్చిన వారే. మొన్న ధ్యాన మహాయాగంలో కూడా విజయభాస్కర్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. సో 70 to 80% పీపుల్స్ అందరూ కూడా త్రూ పిఎంసి ద్వారానే. సో కాబట్టి పిఎంసిని మనం ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఇదే ప్రధానమైన లక్ష్యము. ఎందుకంటే ఈరోజు సమాజాన్ని శాసిస్తుంది ఏదైనా ఉంది అని అంటే అదే ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ డిజిటల్ ప్లాట్ఫామ్స్, అంటే సోషల్ మీడియా. సో కాబట్టి ఫాస్ట్గా నిరంతరం ప్రపంచానికి ఫాస్ట్గా అందిస్తుంది జ్ఞానాన్ని. ఒక ఆర్గనైజర్ ఒక క్లాస్ పెట్టాలంటే మనం ఎంతో కష్టపడాలి. ఒక నెల ముందు ఒక మాస్టర్ని మాట్లాడుకోవాలి, క్లాస్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకోవాలి, ఫ్లైర్స్ పెట్టాలి, అందరికీ ఫోన్ చేయాలి, కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేయాలి, అన్నదానం ఉంటే అన్నదానం చేయాలి. అక్కడ జరిగే 2 గంటలు 5 గంటల వర్క్షాప్ కోసము ఆ ఆర్గనైజర్ పడేటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కాదు. దానికోసం ఎంతో సమయము, శ్రమ, ఖర్చు అన్నీ వెచ్చించాలి. ఒక 2 గంటలు 3 గంటలు క్లాస్ జరుగుతుంది, అంతవరకే ఆ పూట సజ్జన సాంగత్యం జరుగుతుంది. సో పత్రి గారు సుమారు 100 దేశాల్లో పైనే జేబులో ₹1 లేకుండా కోట్లాది మందికి ధ్యానం అందించారు. నిరంతరం 24 గంటలు తిరుగుతూ కూడా. అలాగే ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా వందల నుంచి వేల మందికి, లక్షల మందికి పత్రికారు ఇచ్చిన స్ఫూర్తితో వేలాది లక్షలాది మందికి ధ్యానం అందించారు. సో కొంతకాలం అయిన తర్వాత వెనుతిరిగి చూసుకుంటే పత్రికారు కోట్ల మందికి అందించారు, ప్రతి ధ్యాని వేలాది లక్షలాది మందికి ధ్యానాన్ని అందించారు. మరి వీరందరూ ఏమైపోయారు? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఒక విత్తనం, ఒక చెట్టు కావాలంటే, ఒక మహావృక్షం కావాలంటే ఆ భూమి చక్కగా దున్ని ఆ విత్తనం వేసి దానికి రోజు నీరు పోస్తూ దాన్ని సంరక్షించుకుంటూ ఉంటే కొంతకాలం తర్వాత అది మహావృక్షమై ఎన్నో ఫలాలు ఇస్తుంది. అలాగే పత్రికారు ఏం చెప్తారంటే, ఏ వ్యక్తి అయినా సరే ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఆ వ్యక్తికి రోజు ఏముండాలి? 3 రత్నాలు అని చెప్పారు. ఇది అందరికీ, ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా తెలిసే ఉంటుంది. సో 3 రత్నాలు ఏంటి? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. సో కంపల్సరీ మినిమంలో మినిమం ప్రతి ఒక్కరికి 1 గంట సజ్జన సాంగత్యము, 1 గంట స్వాధ్యాయము, 1 గంట ధ్యానం కంపల్సరీ అన్నారు. ఈ 3 ఎవరి జీవితంలో అయితే ఉంటాయో ప్రతిరోజు కనీసం ఒక్కొక్క గంట ఉంటాయో వారి ఆధ్యాత్మిక ఎదుగుదల, పురోగతి తప్పకుండా ఉంటుంది. ఎస్ కాదంటారా? మరి ఈరోజు పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎందుకు వీళ్ళందరూ ఇన్ని కోట్ల మందికి మనం అందించాం ప్రపంచవ్యాప్తంగా, వారందరూ కూడా ఎందుకు ఆగిపోయారంటే ప్రతిరోజు కూడా సజ్జన సాంగత్యం అనేది సాధ్యమవుతుందా ప్రతి ఒక్కరికి? ఒక ఆర్గనైజర్ క్లాసులు పెడతాడు. పెట్టడానికి కూడా ఇప్పుడున్నటువంటి యాంత్రిక యుగం, క్లాసులు పెట్టాలంటే ఎంత కష్టపడుతున్నాడు. కానీ తన యొక్క ఉద్యోగ ధర్మమో, కుటుంబ ధర్మమో, లేకపోతే వ్యాపార ధర్మమో పనులు ఉంటాయి. తన పనులు ఆపుకొని రోజు ఈ క్లాసెస్ పెట్టాలంటే ఆర్గనైజర్కి సాధ్యమవుతుందా? సో దానికోసం ఎన్నో వ్యయ ప్రయాసాలు, ఖర్చులు. ఓకే, ఒకవేళ పెట్టిన రోజు ఎంతమంది కార్యక్రమాలకి రాగలరు? ఆదివారం పూట అంటే మనకు కూడా కొద్దిగా సెలవు ఉంటుంది, ఆదివారం సెలవు అన్నట్టు మనం కూడా వెళ్తున్నాం. కానీ రోజు పెట్టినా వెళ్ళగలుగుతున్నారా? సో కాబట్టి ప్రతిరోజు మనకి సజ్జన సాంగత్యం అనేది జరుగుతుందా? ఇది ఒక పాయింట్. సో పత్రి గారు పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఫస్ట్ సజ్జన సాంగత్యానికి ప్రధానమైనటువంటి పెద్దపీట వేశారు. ఇది అందరికీ తెలుసు. రెండో పెద్దపీట స్వాధ్యాయానికి, మూడో ధ్యానం. సో కాబట్టి పత్రి గారు ఏం చెప్తారంటే, నిన్ను ధ్యానిగా జ్ఞానిగా మార్చేది
సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం అని చెప్పారు. అవునా కదా? సో మాస్టర్స్, ఈరోజు మనమందరం ఇక్కడికి వచ్చామంటే ఎంతోమంది ధ్యానుల యొక్క అనుభవాలు విన్నాం. ధ్యానం యొక్క గొప్పతనం, లాభాలు, విలువ తెలుసుకొని ఈరోజు వచ్చాం. పత్రి గారు కూడా మీరు ఎంత క్లాస్ అద్భుతంగా చెప్పినా వినరు. ఏమంటారు, మేడం మీ అనుభవం ఏంటి, మాస్టర్ మీ అనుభవం ఏంటి చెప్పండి అని చెవు విప్పార్చి వింటాడా లేదా? సో కాబట్టి సజ్జన సాంగత్యం అనేది ఈ సమాజాన్ని మార్పు తీసుకొస్తుంది. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే ఈ సమాజానికి ఒక పోకడ ఉంది. ఈ మార్గం అంటే ఇప్పుడు మనకి సంసారంలో ఉండేవారికి ఇది కాదు, అది కొంతమందికి మాత్రమే పరిమితము అనేటువంటి భావనలో ఈ సమాజంలో ఉన్నవారందరూ ఉన్నారు. కానీ పత్రికారు ఏం చెప్పారంటే సంసారమే నిర్వాణము. సో కాబట్టి సంసారంలో ఉన్నవాడు తన సంసార బాధ్యతని, కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ఈ ధ్యాన సాధనలో, యోగ సాధనలో ఉంటూ నీ జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు అని చెప్పారు. దానికి ఉదాహరణ మన సనాతన భారతీయటువంటి గురువులు, ఋషులు అందరూ కూడా సంసారంలోనే ఉన్నారు, సన్యాసంలో లేరు. కాబట్టి మనం ఇక్కడుంటూ పగులు ప్రాపంచిక ధర్మం, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ, రాత్రిపూట ఆధ్యాత్మిక ధర్మం సాధన చేసుకుంటూ నీ జీవితాన్ని ఏ ఆశ్రమాలకి పోకుండా ఇక్కడే ఉంటూ సార్థకం చేసుకొని ఈ జన్మలోనే ముక్తి పొందొచ్చు అని చెప్పారు పత్రికారు. అవునా కాదా? సో కాబట్టి ఇది నెక్స్ట్ సజ్జన సాంగత్యం అయింది. స్వాధ్యాయం అండి. స్వాధ్యాయంలో పత్రికారు 1,00,000 పుస్తకాలు చదివారు. ఇది ప్రతి పిరమిడ్ మాస్టర్కో తెలుసు. సో మరి ప్రతి ఒక్కరు కూడా పుస్తకాలు చదవాలి అనేది పిఎస్ఎన్ సిద్ధాంతాల్లో రెండో సిద్ధాంతం. మరి మనం ఎంతమంది రోజు స్వాధ్యాయ యోగం చేస్తున్నాం? ఇది రోజు జరుగుతుందా? ఎంతమందికి సమయం ఉంది? ఒకవేళ చాలామంది చదువు రాని వాళ్ళు ఉన్నారు పిఎస్ఎస్ఎం మూమెంట్లో. చదువు ఉన్న ఎంతమందికి సమయం ఉంది? కాబట్టి రోజు స్వాధ్యాయం జరుగుతుందా? ఇది ఒకసారి గమనించాలి. సో కాబట్టి పత్రికారు సజ్జన సాంగత్యానికి 50% ప్రాధాన్యత ఇచ్చారు, 25% స్వాధ్యాయ యోగానికి ఇచ్చారు, మిగతా రిమైనింగ్ 20% ధ్యానానికి. అంటే 75% ఈ రెండు ఉంటేనే మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది. ఎప్పుడు ఈ రెండు వినటం వల్ల, చదవటం వల్ల. సో మనం ఏం చేస్తాం, సాధనలో అభ్యాసం చేసి మన అనుభవాన్ని పొందుతాం, లేకపోతే లేదు. కాబట్టి ఇన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మందికి నేర్పించిన వారందరూ ఎందుకు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు అని అంటే ఈ రెండు లోపమే. ఎస్ అవునంటారా కాదంటారా? ఎస్ చెప్పాలి గట్టిగా, వినండి, చాలా ఇంపార్టెంట్ విషయం. సో నా వరకు నేను చెప్తున్నా, నా అనుభవం చెప్తున్నా. సో నేను 2010లో పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి రావడం జరిగింది. అంతకుముందు ఎన్నో ఆధ్యాత్మిక సంస్థల్లో ప్రయాణం సాగింది. 2007 నుంచి నాది ఆక్వా రంగం అండి, వ్యాపారం అంటే రొయ్యలు సంబంధించినటువంటి వ్యాపారము. దాంట్లో ఉన్నటువంటి ఎన్నో అనారోగ్యాలు, టెన్షన్స్, అనారోగ్యాల వల్ల నేను ఈ స్పిరిచువల్ జర్నీలోకి రావడం జరిగింది. అక్కడి నుంచి ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలో ప్రయాణం చేసుకుంటూ ఇది కాదు ఏదో ఉంది, సత్యాన్ని అందించే మార్గం ఏదో ఉంది అంటూ ప్రతి చోట నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూ జ్ఞాన అన్వేషణ మొదలైనటువంటి సమయంలో 2010లో నాకు పిఎస్ఎస్ఎం మూమెంట్ గురించి, పత్రికారు గురించి తెలుసుకున్నా. నేను మొదటి రోజే రేవతి మేడం, గూడూరు రేవతి మేడం గారిది క్లాస్ కందుకూరులో జరుగుతుంది. ఆ రోజు వెళ్ళాను ఆ క్లాస్కి, 1 డే క్లాస్. ఆ రోజు ఆవిడ చెప్పినటువంటి పత్రికారు ఇచ్చినటువంటి 9 జ్ఞాన నవరత్నాలు, 18 ఆదర్శ సూత్రాలు నన్ను ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. నాలో ఓ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ఆ రోజు. ఎస్, నిజమైనటువంటి ఆధ్యాత్మికత, నిజమైనటువంటి గురువు, ఈ సమాజానికి కావాల్సింది ఇదే అనేది తెలుసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పిఎస్ఎస్ఎం మూమెంట్కి నా వ్యాపారాలన్నింటినీ కూడా పూర్తిగా వదిలివేసి కంప్లీట్గా ఈ రోజు వరకు నా ప్రయాణం సాగుతూ ఉంది పిఎస్ఎస్ఎం మూమెంట్లో. సో నేను అలా 2010లో ఈ ధ్యాన కార్యక్రమం మొదలుపెట్టాం, ప్రచారం చేయటం అనేది. సో మా విలేజ్లోనే ముందు స్టార్ట్ చేసాము. ఒక వితిన్ 3 to 4 monthsలో 4 సెంటర్లు మా విలేజ్లో పెట్టి సుమారు 600 మంది నుంచి 700 మంది ధ్యానులు తయారు చేస్తాం వితిన్ ఓన్లీ 4 months.
వచ్చిన మాస్టర్స్ అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఇది ఎలా సాధ్యమవుతుంది అని. కేవలము నేను వారికి ఓన్లీ సాధన, 2 పూట్ల సాధన చేయించేవాళ్ళం. వారికి డౌట్స్ ఉన్నప్పుడు సత్సంగం వారికి క్లారిఫికేషన్ ఇచ్చేవాళ్ళం. వారానికి 1-2 క్లాసెస్ పెట్టేవాళ్ళం. సో అలాగా మా మండలం మొత్తం కూడా 2011వ సంవత్సరం మొత్తం కూడా పూర్తి చేసాం. ప్రతి మండలంలో ఉన్న ప్రతి విలేజ్లో చేసామండి. ఆ సంవత్సరంలో 3000 మందికి మా మండలంలో ధ్యానం నేర్పించాం. సో అలాగే నెక్స్ట్ ప్రయాణము డిస్టిక్కి వచ్చాం, ఒంగోలు డిస్టిక్ 2012. సో ఆ ఒక్క సంవత్సర కాలంలో ఒంగోలు టౌన్లోనే 3 నెలల కాలంలో 57 సెంటర్లు పెట్టాం. 2000 మందికి ఒంగోలు టౌన్, ఓన్లీ టౌన్ 2000 మందికి ధ్యానం నేర్పించాం 57 సెంటర్ల ద్వారా. అలాగే తర్వాత ఇక జిల్లా వ్యాప్తం చేద్దాము అని చెప్పేసి అలా ఒక ఒంగోలు టౌన్కి పరిధిలో ఒక 30 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో 330 సెంటర్లు పెట్టాం. 15,000 మందికి ప్రత్యక్షంగా ధ్యానం నేర్పించాం. సో దీనికోసము ఎంతో వ్యయమైంది, ఎంతోమంది వర్క్ చేశారు, ఎంతోమంది మాస్టర్ల జ్ఞానాన్ని పంచారు. చాలా బాగుంది. ఎంత వర్క్ చేసామో తెలియదు. ఆ రోజు అసలు ఎలా చేస్తున్నామో కూడా తెలియదండి. 330 సెంటర్లు అంటే సాధ్యమైన పనేనా? కనీసం రోజుకి 18 గంటలు 20 గంటలు వర్క్ చేస్తాం నాన్ స్టాప్గా. కాబట్టి అన్ని వేల మందికి అన్ని సెంటర్లు పెట్టాం. ఒక సంవత్సరం ఆగిన తర్వాత చూసామండి. చూస్తే మా విలేజ్లో, మా మండలంలో కూడా తిప్పి కొడితే 100 మంది లేరు. సో మరి డిస్టిక్ మొత్తం చూస్తే ఇన్ని సెంటర్లు పెట్టాం కదా, ఇన్ని వేల మంది ఉన్నారు కదా, కనీసం అండి ఒక 2% కూడా మిగలలేదండి. అంటే 15,000 మందిలో 2% అంటే ఎంత? 300 మంది. కనీసం వాళ్ళు కూడా లేరు. ఒక బాధ వేసింది. ఎంత వర్క్ చేసామే, ఇంత కష్టపడ్డామే, ఇంత ఖర్చు అయింది, దీనికి ఇంకో పరిష్కారం లేదా, ఏంటిది అని అంతర్మదనం అయితే సాగుతూ ఉంది. కానీ సాగిపోతూ ఉంది. ఇలాగ మళ్ళీ క్లాసులు పెట్టుకుంటూ ర్యాలీలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అలాంటి సమయంలో పత్రి గారు 2018లో మనకి పిఎంసి ఛానల్, నాకు ఛానల్ కావాలి అని చెప్పడం నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది. ఆహా, ఇది కదా నేను ఎదురు చూస్తుంది. మొదట్లో నేను ఆ గురువు కోసం, ఆ మార్గం కోసం ఎలాగైతే వెతికానో, ఈరోజు ఈ ప్రపంచానికి ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని అతి త్వరగా అందించేది ఏదైనా ఉంటే ఇదే కదా, మీడియానే కదా. ఓకే, ఇది నాకు కావాల్సిన వర్క్ అని ఎవరు చెప్పలేదండి నాకు దీనికోసం వర్క్ చేయమని చెప్పి. నా అంతటా నేను, ఎందుకంటే పత్రికారి ఆశయమే నా ఆశయం. నేను ఎన్నో రకాల అనారోగ్యాలు, టెన్షన్స్ పడ్డానో, సమాజంలో ప్రతి వ్యక్తి కూడా ఈ అనారోగ్యాలు ఉన్నవాడి నుంచి లేనివాడి వరకు కూడా ఈ అనారోగ్యాలు, అశాంతితో బాధపడుతున్నారు. కాబట్టి నేను ఈ వర్క్ చేయాల్సిందే అని అలా చేసుకుంటూ ఈరోజు ఎప్పుడైతే ఛానల్ వచ్చిందో దానికి నేను వర్క్ చేయడానికి రెడీ అయిపోయానండి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు, సో మా జిల్లాలో ఆ 3 సంవత్సరాలు 2018 నుంచి 20 వరకు 3 సంవత్సరాల్లో మనం షేర్స్కి వెళ్ళటం జరిగింది. సో టోటల్గా 32 కోట్ల రూపాయలు వచ్చినాయి షేర్ హోల్డర్స్ ద్వారా. మా జిల్లా నుంచే ఓవరాల్గా చూస్తే నా ద్వారా దాదాపు 1,45,00,000 నుంచి 1,50,00,000 వచ్చిందండి. నేను ఒక్కడిని తిరిగి ఎంతోమంది మోటివేట్ చేస్తూ ఉంటే. సో ఓవరాల్గా 2 కోట్ల రూపాయలు కొంతమంది చేసిన వాళ్ళు ఉన్నారు. నియర్లీ ప్రకాశం జిల్లా నుంచి 2 కోట్ల రూపాయలు వచ్చినాయి. సో ఆ విధంగా ఛానల్ ఈరోజు ఎంతో అద్భుతంగా మనం ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. సో 2018 మంది యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ అయింది. 2018 ఆగస్టు 15 ఒంగోలులోనే రైస్ ఇంజనీరింగ్ కాలేజీలో అప్పటి మంత్రి సిద్ధా రాఘవరావు గారు, సో వారి ఆధ్వర్యంలో ఒంగోలులోనే పత్రి సారు దాదాపు 1000 మంది ధ్యానమిత్రులు సమక్షంలో పిఎంసి యూట్యూబ్ ఛానల్ లాంచింగ్ జరిగిందండి. ఒక సంవత్సరం తర్వాత పత్రి గారు అన్నారు, నా 30 సంవత్సరాల ప్రయాణంలో నేను ఎంతైతే ప్రచారం చేశానో దానికి మించి ఇంకా మూమెంట్ ముందుకెళ్ళింది అని చెప్పారు పత్రి గారు. తెలుసా? సో ఇలాగా 2019లో మంది ఐపీటీవీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్గా వచ్చిందండి. 2020 జూన్ 29 పిఎంసి సాటిలైట్ టీవీగా వచ్చింది. సాటిలైట్ టీవీ. సో సరైన సమయానికి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో గురువు ప్రణాళిక. 2018లో 2019లో ప్రపంచమంతా బాగానే ఉంది. కానీ
2018లో మనకి 2 కోట్ల రూపాయలు షేర్స్ ద్వారా కలెక్ట్ చేసుకోమని మనకి సెబీస్ వాళ్ళు ఇచ్చారు. అప్పుడు 2 కోట్ల కానీ 1,27,00,000 వచ్చినాయి. 2019లో 10 కోట్లు వాళ్ళు ఇచ్చారు, కానీ మనకి షేర్స్ ద్వారా వచ్చింది 4,70,00,000 మాత్రమే వచ్చిందండి. అప్పుడంతా బాగుంది. కానీ 2020 ఎలా ఉంది? ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. తినడానికి కూడా లేనటువంటి పరిస్థితులు. మరి ఆ సమయంలో మనకి 40 కోట్ల రూపాయలు షేర్స్ ద్వారా తీసుకోమని వారు నిర్ణయం ఇచ్చారు. కానీ ఆ సమయంలో మనకి ఎంత వచ్చిందో తెలుసా? 26 కోట్ల రూపాయలు. ఎలా వచ్చింది మాస్టర్స్? ఆలోచించండి. దీని వెనుక మనమందరం కూడా ఒక నిమిత్త మాత్రం, మనదేం లేదు ఇక్కడ. నడిపిస్తున్నటువంటి ఆ చైతన్యం ఏదైనా ఉందంటే ఆ పత్రికారి యొక్క చైతన్యము, ఆ పరమ గురువుల యొక్క చైతన్యం మాత్రమే. ఎస్, అవునంటారా కాదంటారా? కాబట్టి మనం నడిపిస్తుంది ఆయన. సో అలాగా ఆయన ఏం చెప్పారంటే ఇది ప్రపంచాన్ని మారుస్తుందయా అని చెప్పాడు. బీబీసీ ఛానల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళందరికీ కూడా. ప్రపంచంలో వరల్డ్ నంబర్ 1 ఛానల్ బీబీసీ భౌతిక ప్రపంచంలో. మరి పిఎంసి ఆధ్యాత్మిక ప్రపంచంలో వరల్డ్ నంబర్ 1 ఛానల్ అవుతుంది అని చెప్పారు ఆయన. సో పిఎంసి అంటే పత్రిజీ ప్రతిరూపం అండి. కాబట్టి ఈ ఛానల్ని మనము ముందుకు తీసుకుపోవాలి. ఒక పేపర్ మీడియా అవ్వచ్చు, ఒక ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు, అవి నడుస్తున్నాయి అంటే కేవలం దేని మీద అంటే అడ్వర్టైజ్మెంట్ మీదే. 100,000 కోట్లు వస్తాయి అవి. మరి అలాంటప్పుడు మీరేమంటే ఒక అడ్వర్టైజ్మెంట్ వద్దంటున్నారు. మరి ఛానల్ ఎలా సాగాలి అంటే పిఎస్ఎస్ఎం మూమెంట్లో లక్షల మంది ధ్యానులు ఉన్నారు కదా. కనీసం 1,00,000 మంది నెలకి కనీసంలో కనీసం 100 రూపాయలు వేయగలిగిన 1,00,000 ఇంటూ 100 ఎంత అవుతుంది? 1 కోటి రూపాయలు అవుతుంది. సో 12 నెలలు 12 కోట్ల రూపాయలు వస్తాయి. సో ఈరోజు మనకి పిఎంసి ఛానల్ని ఇయర్లీ నడవడానికి 6 to 8 crores కావాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మనం పిఎంసి ఇప్పుడు ప్రజెంట్ 6 crores మనకి ఖర్చు అవుతుందండి. యాక్చువల్లీ ఇప్పుడు మనం పిఎంసి శాటిలైట్ టీవీలో సుమారుగా ఇప్పుడు మనము 4,50,00,000 ఇళ్లలో ఇస్తున్నాం. కానీ ఇంకా ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి ఇళ్లలో 50% ఇళ్లలోనే ఇస్తున్నాం. ఇంకో 50% ఇళ్లలో మనం ఇవ్వాలి అని అంటే మనకి ఇంకో 2-3 కోట్లు కావాలి. సో కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి సఫిషియంట్ ఫండ్ అనేది ఉంది, లిమిటెడ్ ఫండే. సో కాబట్టి మరి మొత్తం ఇవ్వాలంటే 8 నుంచి 10 కోట్లు కూడా కావాల్సి వస్తుంది. మరి ఒక 100 రూపాయలు చెప్పిన 1,00,000 మంది నెలకి 1 కోటి రూపాయలు 12 కోట్లు వస్తాయండి. ఛానల్ని అద్భుతంగా నడిపించుకోవచ్చాయా అని చెప్పాడు. చూడండి ఎంత సింపులో. కానీ దీన్ని మొబిలైజ్ చేసి కట్టేవాళ్ళు ఎంతో అందరూ సిద్ధంగా ఉన్నారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ పత్రిజీ గారు ఏం చెప్పారు? పిఎంసి ఛానల్ ఈరోజు ప్రపంచాన్ని ఆయన చెప్పినట్టు ఏ విధంగా శాసిస్తుంది, ఏ విధంగా ఈరోజు పిఎస్ఎస్ మూమెంట్ ఎన్ని దేశాలకు వెళ్ళింది, ఎన్ని కోట్ల మందికి వెళ్ళింది అనేది ఈ సమాచారము ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా నాకు తెలిసి చాలా రేర్ మెంబర్స్కి మాత్రమే తెలుసు. సో కాబట్టి ఈ పిఎంసిని ఈరోజు ఈ ఛానల్ వచ్చి 4,50,00,000 ఇళ్లలో టీవీగా ఇస్తుంటే ఈరోజు ఇదే పిఎంసి యూట్యూబ్ ద్వారా 143 దేశాల్లో ఈరోజు వస్తుందండి. సో ఇప్పటి వరకు 114 కోట్ల మంది ఈరోజు పిఎంసి ద్వారా ఎంతో ధ్యానాన్ని, జ్ఞానాన్ని, శాకాహారాన్ని, పిఎస్ఎస్ సిద్ధాంతాలని, ఎంతోమంది గురువుల జ్ఞానాన్ని తీసుకున్నారు. చూడండి, ఇది ఒక సాధ్యమైన పనేనా? ఒక మనిషిగా మనం ఉన్నటువంటి ప్రాంతంలో, మన విలేజ్లో మనం 10 మందికో 100 మందికో చెప్తేనే కష్టమవుతుంది. 114 కోట్ల మంది 114 దేశాల్లోకి 143 దేశాల్లోకి ఈరోజు పిఎంసి వెళ్ళిందంటే ఇది ఎవరిచ్చిన ప్రణాళిక అండి? పత్రిక రాసేమే. కాబట్టి ఈ ప్రపంచాన్ని త్వరగా మార్చేది ఏదైనా ఉంది అని అంటే దట్ ఈజ్ ఓన్లీ పిఎంసి మాస్టర్స్. సో ఈరోజు ఈ 114 కోట్ల మంది ఎన్ని గంటలు చూశారంటే 5,70,00,000 అవర్స్ గంటలు చూశారంటే పిఎంసి. ఈరోజు పిఎంసిలో 87,601 వీడియోల జ్ఞానం ఉందండి.
ఒక యూట్యూబ్లో. అంటే ఇదంతా ఎలా వచ్చింది? పిఎంసి ఛానల్లో ఈ జ్ఞానం అంతా, ఈ ఎపిసోడ్స్ అని 87,600 వీడియోలు ఆ జ్ఞానం రికార్డ్ చేసి లైవ్ ప్రోగ్రామ్ చేసి ఇస్తే అది యూట్యూబ్లోకి వెళ్తుంది. కాబట్టి మూలం ఏంటి? పిఎంసి టీవీ. సో దీనివల్ల ఈరోజు డిజిటల్ ప్లాట్ఫామ్లో 143 దేశాలకే వెళ్ళింది. కాబట్టి మూలం ఏంటి? పిఎంసి. కాబట్టి పిఎంసిని మనము ముందుకు తీసుకువెళ్ళాలి. మొత్తం ఏంటంటే 130,000 గంటల జ్ఞానం ఉందండి యూట్యూబ్లో. 130,000 గంటల జ్ఞానం. చూడండి ఎంత జ్ఞానం ఉందో. సో మొట్టమొదటి ఇప్పుడు మనం ఇప్పటి వరకు చాలామంది సరైన అవగాహన లేక చేస్తున్నారు. ఎంతోమంది మాస్టర్స్ అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు. మండల క్లాసులు, సప్తాహాలు, 21 డేస్ అని ఎన్నో పెడుతున్నారండి. కానీ సమాజానికి ఈ యొక్క ధ్యానాన్ని, జ్ఞానాన్ని చాలా ఈజీగా అందించేటువంటి మార్గం ఏంటి అనేది పత్రిక చెప్పినా, ఇది ప్రపంచాన్ని మారుస్తుందని చెప్పినా, సోషల్ మీడియా ఈరోజు సమాజాన్ని ఎంత ప్రభావితం చేస్తుందని తెలిసినా కానీ నిజంగా సరైన అవగాహన లోపంతో అంతవరకు చేస్తున్నారు. కానీ ఈ పిఎంసిని వాళ్ళ జీవితాల్లోకి మనం కనెక్ట్ చేస్తే వాళ్ళ జీవితాలే మారిపోతాయి. ఎస్, అవునంటారా కాదంటారా? ఎందుకంటే ఈరోజు పిఎంసిలో మనం చూసుకుందామండి. ప్రతిరోజు కూడా పత్రికారిది మ్యూజిక్ మెడిటేషన్ డైలీ 4 to 6 వస్తుంది. అలాగే పత్రిజీ సందేశం వస్తుంది. డైలీ మనకి మెడిటేషన్ జరుగుతుందా? ఇంత చెప్పినట్టు త్రిరత్నాలు పిఎంసిలో ఈ 3 జరుగుతున్నాయి: ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. పత్రిజీ ఫ్లూట్ మ్యూజిక్ ప్రతిరోజు వేకుజామున జరుగుతుంది. ఈవినింగ్ ఒక ధ్యానీ భవ, ఒక జ్ఞానీ భవ, ఒక మెడిటేషన్, లైవ్ గైడెడ్ మెడిటేషన్ జరుగుతూ ఉంది. అంటే 2 పూట్ల పిఎంసిలో మనకి ధ్యానం సంబంధించినటువంటిది జరుగుతుందా లేదా? అలాగే సజ్జన సాంగత్యం, ఎంతోమంది మన ధ్యానుల యొక్క, మాస్టర్ల యొక్క అనుభవాలు మన పిఎంసిలో చూడగలుగుతున్నాం కదా. కాబట్టి ఈరోజు సజ్జన సాంగత్యం మనం నిరంతరం వినగలుగుతున్నాం కదా. అలాగే స్వాధ్యాయయోగం మధ్యాహ్నం 2 to 2:30 పత్రిక 1,00,000 పుస్తకాలు చదివారు. ఒక బుక్ గురించి డైలీ ఒక రిఫరెన్స్ ఇస్తారు దాని గురించి. అంటే పత్రిక చెప్పిన 3 పిఎంసిలో వస్తున్నాయా లేవంటారా? ఈరోజు ఇన్ని కోట్ల మంది తయారవడానికి కారణం పిఎంసిలో పత్రిక చెప్పిన ఈ 3 త్రిరత్నాలు నిరంతరం ప్రసారం అవుతున్నాయి కాబట్టే. పిఎంసి ఛానల్ పత్రిక పెట్టడానికి ప్రధానమైన కారణం కూడా ఏంటి అని అంటే, నాకు 1,00,000 మంది ధ్యానుల అనుభవాలు కావాలి అని చెప్పాడు. ఎస్, అవునా కదా? ఎందుకంటే ఆయన సజ్జన సాంగత్యానికి అంత పెద్దపీట వేశారు. సమాజంలో ఆధ్యాత్మికత అంటే వేరు అన్న భావం నుంచి ఒక గురువులు టీవీలో వాళ్ళ జ్ఞానం ఇవ్వటం, లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు. కానీ ఒక సామాన్యుడు సాధన చేసి తన యొక్క సాధన ద్వారా, అనుభవం ద్వారా పొందిన జ్ఞానాన్ని పంచుతూ ఉంటే సమాజం మారదా? ఆధ్యాత్మికత అంటే వేరు అన్నదాన్ని, అంతకుముందు ఆ భావన వేరుగా ఉన్నదాన్ని ఈ 1,00,000 మంది అనుభవాలు వినటం ద్వారా సమాజం మొత్తము ఈ మార్గంలోకి వస్తుంది. కాబట్టి అందుకే నాకు 1,00,000 మంది అనుభవాలు కావాలి. మనమందరం కూడా ఎంతోమంది అనుభవాలు వినే వచ్చాం. కాబట్టి మనలాంటి సామాన్యులకు అనుభవాలు కావాలి ఈ ప్రపంచానికి. రెండోది పత్రికారు ఇచ్చిన 1,00,000 పుస్తకాల జ్ఞానం. ఈ 2 పిఎంసి ఛానల్కి ప్రధానమైనటువంటి సూత్రాలు. దీనికోసమే పిఎంసి ఛానల్ ఏర్పడింది. కాబట్టి దీన్ని మనం ఎంత త్వరగా తీసుకెళ్తే అంత ఈజీగా అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆర్గనైజర్స్ కానీ ఎవరైనా గమనించాల్సిన విషయం, ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తున్నాను ఎంతోమందికి, మీరు చేస్తున్న ఉద్దేశం మంచిదే, లోక కళ్యాణం, కానీ ప్రజల్లోకి ఎలా తీసుకుపోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమే చూస్తున్నాం, 100 సెంటర్లు పెట్టాం, మా విలేజ్నే చూసుకున్నాం, 500-600 మందికి నేర్పించాం, వెనక్కి తిరిగి ఏమీ లేరు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలండి? పిఎంసిని ప్రచారం చేయండి. మనం ధ్యానం గురించి, సాకారం గురించి ఎలాగైతే ప్రచారాలు, ర్యాలీలు చేస్తున్నామో పిఎంసి గురించి ప్రచారం చేయండి. ఒక ధ్యానం గురించినటువంటి కొన్ని వేల వీడియోలు ఉన్నాయండి ఈరోజు పిఎంసి, ఓన్లీ ఒక ధ్యానం గురించి. మన కుటుంబ సభ్యులే మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. మీరు ధ్యానం చేస్తున్నారు కదా, ధ్యానం సర్వరోగ నివారణి అన్నారు, మరి మీకు రోగాలు రావటం లేదా? ఎస్, వస్తున్నాయి. ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి. మీకు సమస్యలు రావటం లేదా మీ జీవితంలో? ధ్యానం సకల భోగకారిణి. ఏం అనుభవిస్తున్నావయ్యా నువ్వు ఈ భోగము అంటున్నారు. కానీ మన దగ్గర పరిష్కారం ఉంది, సమాధానం ఉంది. కానీ అవతల వ్యక్తికి దానికి సంబంధించిన జ్ఞానం లేదు. ఎందుకంటే మనం ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి ఆ కర్మ యొక్క ఫలాల ఈ జీవితం మనం అనుభవిస్తున్నాం. దానికి తగ్గటువంటి సాధన లేదు కాబట్టి మనము ఇలా ఉన్నాం. కానీ అవతల వ్యక్తికి అది వినే జ్ఞానము, స్థితి లేదు.
సో కాబట్టి ఈరోజు అదే పిఎంసిని కనెక్ట్ చేయండి. కొన్ని వేల మంది ధ్యానం సర్వరోగ నివారణ అనే దానికి మనం ఒకరో ఇద్దరమో ముగ్గురమో నలుగురో చెప్తే వాడు వినే స్టేజ్లో లేడు. పిఎంసిలో కొన్ని వేల మంది అనుభవాలు ఉన్నాయి ధ్యానానికి సంబంధించినటువంటివి. ఒక తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు ఎన్ని రోగాల్ని ఎలా సాధన చేసి తగ్గించుకున్నారో ఆ అనుభవాలు వాడు వింటే, అరే ఇద్దరు ముగ్గురు చెప్పింది కాదు, ఇక్కడ వేల మంది చెప్పారు, ఎస్ కరెక్ట్, ధ్యానము ఎంత గొప్పదో అని వాడంతటా వాడు ఎత్తుక్కొని వస్తాడా రాడంటారా చెప్పండి. ఒక పిరమిడ్ గురించి చూసుకుంటే ఒక పిరమిడ్ కట్టకముందు, పిరమిడ్ కట్టిన తర్వాత వాళ్ళ జీవితాల్లో ఎలాంటి పెను మార్పులు వచ్చినాయి. సో పిరమిడ్ గురించి కొన్ని వేల వీడియోలు ఉన్నాయి. సో కాబట్టి ఇది కనెక్ట్ చేయండి. పిఎంసి ఎందుకు చూడాలి అని అంటే, ఇగో ఒక ధ్యానం గురించి కొన్ని వేల వీడియోలు, ఒక సాకారం గురించి కొన్ని వేల వీడియోలు, ఓ పిరమిడ్ గురించి కొన్ని వేల వీడియోలు ఉన్నాయి, ఎంతోమంది గురువుల యొక్క సందేశం కొన్ని వేల వీడియోలు ఉన్నాయి. ఇవి చూడండి మాస్టర్స్ అని చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరూ పరిగెత్తుకొని రావాల్సిందే. ఎంత ప్రచారం చేసినా అంతకుముందు కనిపించింది 5 to 10% కూడా లేదు. ఎప్పుడైతే మనం ఈ లోపము కనిపిస్తుందో, మీరు పిఎంసి గురించినటువంటి ఈ ప్రచారము చేసి చూడండి. మీ ప్రాంతాల్లో 1 సంవత్సరం తర్వాత మీ సెంటర్లలో ఎంత శాతం పెరుగుతారో చూడండి. మర్కట కిషోర న్యాయము, మార్జాల కిషోర న్యాయం 2 ఉన్నాయి. మర్కటం అంటే కోతి, మార్జాలం అంటే పిల్లి తన పిల్లని నోటి కనిపించుకొని ఎక్కడికైనా ప్రయాణం చేస్తూ ఉంటుంది. సో కోతి ఏం చేస్తుందంటే తన పిల్లని పట్టించుకోదు. ఆ కోతిని పట్టుకోవాలి, తల్లిని. సో అలాగే పిఎస్ఎస్ఎం మూమెంట్లో 2 విభాగాలుగా చేసుకుంటే పిఎంసికి ముందు, పిఎంసి తర్వాత. ఎందుకనంటే పిఎంసికి ముందు మనమంతా ఏం చేస్తున్నామంటే వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఈ 40 సంవత్సరాల కాలంలో వెనక్కి తిరిగి చూసుకుంటే కనిపిస్తుంది ఒక 5% లోపు కనిపిస్తున్నారు, మిగతా అంతా కనిపించడంలా. సో ఎప్పుడైతే పిఎంసిని మనం కనెక్ట్ చేస్తామో వాడికి ఎప్పుడైతే దానికి సంబంధించినటువంటి ధ్యానానికి, పిరమిడ్కి, సాకారానికి సంబంధించిన జ్ఞానం అర్థమవుతుందో వాడంతటా వాడు పరిగెత్తుకొని మన దగ్గరికి వస్తాడు. అవునా కాదా చెప్పండి. ఎస్, ఇది నిజం. ఎందుకంటే అప్పుడు పరిగెత్తుకొని వస్తాడు. కాబట్టి మనం చేయాల్సిన వర్క్ ఏదైనా ఉంది అంటే మాస్టర్స్, ఇప్పటికి కూడా మనం చూద్దాం. కోకోకోలా, పెప్సీ తెలియని వాడు ఎవరైనా ఉన్నాడా ఈ భూమి మీద? ఎవడు ఉండడు. కానీ ఈ రోజుకి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంతోమంది అంబాసిడర్స్ని పెట్టి టీవీలో 100 కోట్లు పెట్టి 1000 కోట్లు పెట్టి యాడ్స్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు ఆలోచించండి. అందరికీ తెలుసు. అయినా వాడు ఏం చేస్తున్నాడు? ఇప్పటికి కూడా మనలో ఆ యొక్క వైబ్రేషన్స్ని పంపిస్తూనే ఉన్నాడు. సో కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏంటి భూమి మీద? పిఎంసి ద్వారా ఇంత జ్ఞానము అందుతూ ఉంటే, కాబట్టి మనం చేయాల్సింది ఏంటండి? పిఎంసికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచాలి. మనం మాట్లాడాలి. ఒక ధ్యానం చేస్తే లాభాలు ఎలా ఉంటాయో చెప్తున్నామో, అలాగే ఒక పిఎంసిలో వీటి గురించి మనం ఒక 5 నిమిషాలు పిఎంసి గురించి మనం ఎందుకు చూడాలి అనేది చెప్పడం మొదలుపెట్టండి. అప్పుడు వాళ్ళంతటా వాళ్ళు ఎదుక్కొని పిఎంసి చూస్తారు. సో ఇది పత్రికారు ఎప్పుడు చెప్పేవారు, భవిష్యత్ అంతా మన దగ్గరికి వస్తుంది అంటే ఎవరికి అర్థమయ్యేది కాదు. ఎలా వస్తుంది? ఇంత చేస్తుంటే ఏమీ లేదు, ఏంది పత్రికారు ఎలా చెప్తాడు? ఒక గురువు అంతరాత్మ ఎవరికి తెలియదు. మరి అది ఏ రూపంలో వచ్చిందంటే పిఎంసి రూపంలో. కాబట్టి మరి ఈ ఛానల్ నడవాలంటే మరి మనం అందరం భాగస్వాములు చేయాలి కదా, అవ్వాలి కదా. సో ఇంకొకటి ఏమైందంటే, నేను అలాగా సుమారు 1,50,00,000 చేసాము. ఛానల్ అద్భుతంగా నడుస్తుంది. మధ్యలో ఈ ఛానల్ గురించి కొన్ని రకాలైనటువంటి సోషల్ మీడియాస్లో వీళ్ళకి సంబంధించి కొన్ని విషయాలు కూడా బయటకు వచ్చింది. నాకు కూడా కోపం వేసింది నిజంగా. ఏంటబ్బా ఇంత కష్టపడి ఎంతోమంది ఉండి లేకుండా ఎన్నో రకాల కలెక్ట్ చేసి ఇలా చేస్తే వీరేందో ఇక్కడ రూమర్స్ వస్తున్నాయి, ఇది ఎంతవరకు అని చెప్పి నేను అప్పుడు వీరందరితో కూడా మాట్లాడడం జరిగింది. సార్ ఒకటి, మీరు రూమర్స్ వినొద్దు, మీరు ఏదైనా ఉంటే మీరు దయచేసి వచ్చి చూడండి, మాట్లాడండి అన్నారు. సరే, నేను అవన్నీ దాంట్లో భాగంగా మా జిల్లాలో ఎంతోమంది షేర్స్ కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఒక 4-5 సమయానికి మాకు డబ్బులు కావాలని అడిగారు. సో దానికి సరైన సమయంలో వీరు స్పందించలేకపోయారు. నాకు కొద్ది కోపం వేసింది వీళ్ళ మీద. సో తర్వాత ఈ సందర్భంలో 2022 ఇది అక్టోబర్లో జరిగింది. 2023లో
సో అప్పుడు జక్క రాఘరావు గారు రావటము హిందీ షేర్స్ కోసము రాఘరావు గారికి స్టోరీ అంతా చెప్పినాను. సార్ ఇది పరిస్థితి, మనం ఇంత కష్టపడి వర్క్ చేసి ఎంతోమంది చేత కట్టించాము, ఒక 3-4 చిన్న సమస్యలు పేమెంట్గా అడిగారు. సో వాళ్ళకి మనం ఈ దగ్గర నుంచి సమాధానం రాలేకపోయింది. సో ఇది సార్ అంటే, సరే ఆనంద్ గారిని అలాగే మా పిఎంసి ఛానల్ ప్రకాశం జిల్లా డైరెక్టర్ సిద్ధనాగేశ్వరరావు గారికి ఇద్దరికి చెప్పాను. ఆనంద్ గారిని పిలిపించారు, మన ట్రస్టీస్ అందరూ వచ్చారు. చెప్పిన తర్వాత షేర్ హోల్డర్స్ 2018 నుంచి 20 వరకు కట్టిన షేర్ హోల్డర్స్ అందరినీ కూడా పిలిపించాను. దయచేసి ఇక్కడ ఎవరు కూడా ఏ స్వార్థం కోసం ఎవరు చేయలేదు, ఎందుకంటే పత్రిక నాకు ఛానల్ కావాలి అన్నారు. కాబట్టి అక్కడ వాళ్ళ మేనేజ్మెంట్ నుంచి కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు మనమందరం కూడా నిస్వార్థంతోనే వర్క్ చేశాము. ఇక్కడ ఏం ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నాయి అనేది మనకు తెలియదు, మీరు రండి, మా గురించి మీరు చెడుగా మాట్లాడుకోవద్దు అని చెప్పి షేర్ హోల్డర్ని ఫోన్ చేసి చెప్పానండి. ఒక 50-60% షేర్ హోల్డర్స్ వచ్చారు. వచ్చిన తర్వాత ఆనంద్ గారు ఆ రోజు మన వాళ్ళందరూ ఇచ్చినటువంటి సందేశం విన్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఈరోజు ఇన్ని కోట్ల మందికి పిఎంసి ద్వారా ఇంత జ్ఞానం వెళ్తుందా, ఎలా సాధ్యం అబ్బా, ఇంతకంటే భాగ్యం ఏముంది అని ప్రతి ఒక్కరిలో అండి ఈ అప్డేట్స్ అన్నీ విన్న తర్వాత చాలామంది ఆనందం వెలుబుచ్చి, ఒక ఇతనైతే ఒక 4 నెలలు బాగా టార్చర్ పెట్టాడు. ఎంత టార్చర్ అంటే నిజంగా ఇంకా ఎన్ని రకాలుగా మాట్లాడాడు, ఈవెన్ నన్న వచ్చి వీళ్ళన వచ్చి అందరినీ మాట్లాడాడు. సో అయినా కానీ మనకు తెలిసి మనం సత్యం కోసం వర్క్ చేస్తున్నాం అనేది. సో ఏ రోజైతే ఈ అప్డేట్ ఇదంతా జరిగిన తర్వాత, ఆ రోజు మీటింగ్ జరిగిన తర్వాత అతనికి ఆ రోజు ఎంతోమంది బయటకు వచ్చారు, సార్ మేము కూడా షేర్స్ తీసుకుంటామని. అప్పుడు ఒక 3-4 వచ్చారు. తర్వాత అతనితో మాట్లాడాం, సార్ మీకు ఇలా ఇస్తామని అంటే, సార్ వద్దండి, నాకు వద్దే డబ్బులు అని చెప్పాడు. ఎంత 4 నెలలు టార్చర్ పెట్టి మాట్లాడిన వ్యక్తి ఈరోజు పిఎంసికి సంబంధించినటువంటి ఆ జ్ఞానం అంతా అందించిన తర్వాత, నా జీవితంలో ఇది ఎలా సాధ్యం కాదు, నేను ఎప్పటికీ ఏది చేయలేని, ఇది ఇన్ని కోట్ల మందికి వెళ్తే ఆ పుణ్యఫలం నాదే కదా, ఎందుకంటే భాగ్యమే ఉంది అని చెప్పేసి ఆ రోజు నుంచి ఇంకా అడగడమే లేదండి. అలాగా మ్యాక్సిమం ఈరోజు మా జిల్లాలో 98% దానికి సంబంధించిన ఇష్యూసే లేవు. అప్పటి నుంచి మళ్ళీ నేను ఇంకోటి ఏంటంటే, ఇదంతా జరిగింది కదా, నాకు ఇది బాధ వేసింది కదా. సరే ఒకటే, నాకు పిఎంసి ద్వారా ఇంత ఫీడ్బ్యాక్ వచ్చింది. ఎందుకు మనము ఎదుగుతూ ఉన్నటువంటి దైవాలం ఇంకా ఎదగల, కాబట్టి తప్పులు అనేది సహజమే. కొద్ది గొప్ప తప్పులు జరుగుతాయి, పొరపాట్లు జరుగుతాయి. నన్ను నేను అనలైజ్ చేసుకున్నానండి. నేను ఇక వర్క్ చేయాలని నేను నిర్ణయించుకున్నా. మళ్ళీ చూడండి, అప్పటి నుంచి మళ్ళీ నేను 2023 నుంచి పత్రిక 6వ నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు. అప్పుడు అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ మనకు అంతకుముందు లేదండి. 2023 ఏప్రిల్ నుంచి అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు, భవరాజు గారు అని. వారు వచ్చిన తర్వాత ఒక మంచి క్రియేషన్ చేశారండి. నిజంగా పత్రిక ఆరాధనోత్సవాలు మొదటి ఆరాధనోత్సవాలను స్టార్ట్ చేసి సుమారు ఒక 1500 యాడ్స్ రూపంలో వారు సేకరించారు. ఎంతోమంది యాడ్స్కి పత్రిక గారికి మొదటి ఆరాధన కృతజ్ఞతలు తెలియజేస్తే ఎంతోమంది యాడ్స్ రూపంలో ఇచ్చారు, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేద్దాం. అలాగే జన్మదినోత్సవాలని, అలాగే పిఎస్ఎంలో జరిగేటువంటి ఎన్నో కార్యక్రమాలకి, ర్యాలీలని, పిరమిడ్ ప్రారంభోత్సవాలని, ఇలా ఎంతోమంది ఛానల్లో వర్క్ చేసే వాళ్ళు ఫాలోఅప్ చేసి అలా కొంత అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటూ సుమారుగా వారు వచ్చిన తర్వాత మీరు ఏమైనా చెప్పొచ్చు. వారు 2023 ఏప్రిల్లో వచ్చారు కదా, 2025 ఏప్రిల్ వరకు చూస్తే వారు ఈ కేవలం దీని ద్వారానే 2.5 crore జనరేట్ చేశారండి ఒక అడ్వర్టైజ్మెంట్. 2023 వరకు మనకి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా నో అడ్వర్టైజ్మెంట్స్, నో ఇన్కమ్, నో ఛాన్స్. అలాంటిది అలా జనరేట్ చేశారు. అలాగే పిఎంసి ట్రస్ట్ రూపంలో ఇంతమంది ఆనిముత్యాల అంబాసిడర్స్గా వచ్చి మీరు ఎంతో వర్క్ చేస్తూ ఉన్నారు. సుమారు ఒక 350-400 మంది అంబాసిడర్స్ వర్క్ చేయడం వల్ల ఇంత కొంత అమౌంట్ జనరేట్ అవుతుంది. అలా పిఎంసికి ఎంతోమంది సహకరిస్తున్నారు. ప్రతి నెల ఇచ్చేవాళ్ళు అవచ్చు, అంబాసిడర్ రూపంలో కలెక్ట్ చేసే వాళ్ళు అవచ్చు, ఇలా కొంత అమౌంట్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనము ఛానల్ని ఇప్పటి వరకు తీసుకుపోతున్నామంటే మీ అందరి యొక్క సహకారమే. మరి 6 కోట్ల రూపాయలు కావాలండి, మినిమం. ఇప్పుడు మన దగ్గర చాలా సఫిషియంట్ ఫండ్ లేదండి. ఎందుకంటే 32 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 6 కోట్లు అయితే ఎంత అండి? 4 సంవత్సరాలు అయిపోయింది. మరి ఎలా ఛానల్ నడుస్తుంది? మరి పత్రికారు ఏం చెప్పారు, మనం ఏం చేస్తున్నాం? మీరు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఒక క్లాస్ పెడుతున్నారు, లేదా ఒక ర్యాలీ చేస్తున్నారు, దానికి ఎంతో వ్యయం అవుతుంది, ఎంతో ఖర్చు అవుతుంది. మీరు చేసిన ఆ గంట, 2 గంటలు, 4 గంటల సేపే ఆ ఖర్చు, అంతవరకే. మళ్ళీ మీరు అక్కడి నుంచి బయటికి వెళ్తే ఎలా అవుతుంది? అదే ఈరోజు నిరంతరము ఈరోజు పిఎంసి చూసి ఈ కోట్ల మందికి చూస్తున్నారు, లక్షల మంది ధ్యానులుగా సాకారుగా మారారు. అవునా కదా? లక్షల మంది మారారండి ధ్యానులుగా సాకారుగా. మీరు చూస్తే, మీకు గూగుల్ అప్డేట్స్ చూస్తే మీకు తెలుస్తుంది.
మరి ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ధ్యానులుగా, సాకారులుగా మారితే ఈ ఫలం ఎవరికి వస్తుందంటారు? మీరంతా మనం పంచితే పెంచబడుతుంది. అందుకోసమే కదా ఈ ప్రయత్నాలన్నీ కూడా, ఈ ధ్యాన ప్రచారాలు, ర్యాలీలు చేయటం. మరి ఈరోజు నువ్వు చేసినన్ని రోజులు మాత్రమే ఆ ప్రతిఫలం వస్తుంది. నేను క్లాసులు చేశాను, నేను చేసిన రోజులు బాగానే ఉంది, వాళ్ళందరూ ధ్యానం చేశారు, ఆ ప్రతిఫలం వచ్చింది. ఎప్పుడైతే నేను క్లాసులు చేయలేదు, లేకపోతే ధ్యానం చేసేవాళ్ళు కూడా ఆగిపోయారు, మరి ఇన్ని వేల మందికి నేర్పించాం కదా, వాళ్ళందరూ ఆగిపోయారు, ప్రతిఫలం వస్తుందా మనకి? ఒక చెట్టు ఉంది, కాయలు కాస్తూ ఉంది, అది ఉన్నంతసేపు కాయలు వస్తాయి, చెట్టు కొట్టేస్తే కాయలు వస్తాయా? అలాగే మనం ఇప్పుడు చేసేటువంటి ప్రచారం కూడా మీరు చేసినన్ని రోజులు, గుప్పిటి పట్టుకున్న రోజులు మీకు ఎనర్జీ లింక్ అవుతూనే ఉంటుంది. మీకు వారి ఆధ్యాత్మిక ఎదుగుదలకి మీరు కారణం కాబట్టి మీకు రావాల్సిందే మీకు మీ ఖాతాలో చేరిపోతూనే ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళందరూ ఆగిపోయారో మీకు రావాల్సింది మీకు ఏది కూడా రాదు. ఈ వాస్తవమా కాదంటారా? ఆలోచించండి ఒక్కసారి. సో మరి ఈరోజు పిఎంసి ద్వారా నిరంతర ప్రవాహం కొన్ని కోట్ల మందికి చేరింది, కొన్ని లక్షల మంది చూస్తూ ధ్యానులుగా, సాకారుగా మారుతూ ఉన్నారంటే ఈ ప్రతిఫలం ఎవరికి వస్తుందంటారు చెప్పండి? ఎవరికి వస్తుంది? పిఎంసి కోసం ఎవరైతే తన్ మన్ ధన్ ఈ 3 విధాలుగా ఎవరైతే చేశారో వారి జీవితం ధన్యమండి. పిఎంసికి వర్క్ చేయటం అంటేనే మీ జీవితాలని, మీ కర్మల్ని ప్రక్షాళన చేసుకోవటం. అవునంటారు కాదంటారు చెప్పండి? వాయిస్ రావటంలా మాట్లాడాలి, అర్థమవుతుంది కదా ఇది. అంటే ఇదంతా ఎందుకంటే ఇది నా స్వానుభవం నుంచి వచ్చిందండి. ఇదంతా కూడా నేను ఊరక చెప్తుంది కాదు, అనుభవమే జ్ఞానం. నన్ను ఈరోజు ఈ విధంగా మాట్లాడిస్తుంది అంటే కారణము నా యొక్క అనుభవమే. ఒకప్పుడు ఈ ప్రచారం కోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టామండి, ఎంతోమంది తిరిగాము, ఎంతో వర్క్ చేసాం, కలిసి టీం వర్క్ చేసి కనిపించింది 5 to 10% అయితే ఈరోజు నేను ఈ ఛానల్కి వర్క్ చేయడం మొదలుపెట్టి కాడి నుంచి కూడా నేను పెట్టింది, నేను షేర్స్ రూపంలో 2,36,000 రూపాయలు షేర్స్కి పెట్టాను, అంతవరకే. తర్వాత షేర్స్కి సంబంధించి కొంత అందరినీ మాట్లాడించి చెప్పి వివరంగా చెప్పి 1,50,00,000 చేయించాము అంతే. తర్వాత నుంచి నేను పిఎంసి కోసం ₹1 కూడా ఖర్చు పెట్టలేదండి. మరి ఏ రూపాయి ఖర్చు పెట్టకుండా ఇన్ని లక్షల కోట్ల మందికి ధ్యానం వెళ్ళి లక్షల మంది మారితే నాకు ఈ ఫలం నాకు వస్తుందంటారా రాదంటారా? కాబట్టి ఇదంతా నాకు అనిపించింది, ఇంత మించిన మార్గం లేదు అని. ఒక వ్యక్తికి ధ్యానం చెప్తేనే ఎంతో ఫలం వస్తుంది, ఆ వ్యక్తి ధ్యానిగా సాకారంగా మారితే ఎంత ఫలం వస్తుందో, మరి ఇన్ని లక్షల మంది ధ్యానులుగా సాకారంగా మారితే ఎన్ని కోట్ల ఫలం వస్తుందండి. చూడండి మాస్టర్స్, ఇది మీరు సాధన చేస్తున్నాం, ఆలోచించండి, లోతుగా ఆలోచించండి. ఎంత అద్భుతమో పిఎంసికి వర్క్ చేయటం అంటే. ఈ భూమి మీద ఇంకొక వర్క్ లేదు. ఎంతమంది ఆత్మలు ఎదుగుతూ ఉంటాయో మనం ఎదుగుతాము. సో ఇదంతా కూడా నా అనుభవం నుంచి వచ్చింది మాస్టర్స్. సో కాబట్టి ఎవరు నా అంతటా నన్ను నేను ఉద్ధరించుకోసం కోసం మాత్రమే ఈరోజు చేస్తున్నాను. రీసెంట్గా బాలకృష్ణ గారు ప్రకాశం జిల్లాకు 4 days వచ్చినారు. సార్ వచ్చినప్పుడు 4 days నేను జర్నీ చేసినప్పుడు ఆయన నన్ను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యారు. హరిబాబు గారు మీరు వర్క్ చేస్తారని తెలుసు, కానీ ఈ టైప్ ఆఫ్ వర్క్ చేస్తారు అనేది మీ యొక్క డెడికేషన్, మీ ప్యూరిటీ, పిఎంసి గురించి మీకున్నటువంటి ఆ క్లారిటీ, మీ మోటివేషన్ ఎంత అద్భుతంగా ఉందో అని మొన్న జూన్ నెలలో తెలంగాణ జిల్లా ఇన్ఛార్జెస్ మీటింగ్ పెట్టినప్పుడు నన్ను ఇన్వైట్ చేశారు. మీరు తప్పకుండా రావాల్సిందే, మీ మోటివేషన్ చాలా అద్భుతంగా ఉంది, మీరు రావాల్సిందే అని చెప్పారు. సరే కాదనలేక అప్పుడు ఆనంద్ గారు చెప్పారు, సరే అని వచ్చాను. ఆ రోజు తెలంగాణ ఇన్ఛార్జెస్ మీటింగ్కి నా వంతుగా నేను ఒక 40 minutes మాట్లాడడం జరిగింది. తర్వాత ఆంధ్ర మీటింగ్ 29 జరిగింది, June 29. ఆ రోజు కూడా సమయం ఇచ్చారు, చెప్పడం జరిగింది. తర్వాత ఈ నెల 3వ తారీఖు జంట నగరాలకు సంబంధించి ఇవ్వటం కూడా జరిగింది. సో తర్వాత వీరు నన్ను అడిగారనమాట, మీరు సార్ ఎప్పటి నుంచి ఆనంద్ గారు నన్ను అడుగుతున్నారో ఛానల్లోకి రమ్మని చెప్పి. సార్ నేను రానండి, నేను పత్రిక గారికి ఒక మాట ఇచ్చాను, పిఎంసి గురించి నేను గ్రౌండ్ లెవెల్లో నేను ఇంకా వర్క్ చేయాలనుకుంటున్నాను ప్రకాశం జిల్లాలో. అంటే వీరు అంటున్నారు, అసలు నువ్వు ఇప్పుడు ప్రజెంట్ ఒక 2 years నుంచి ద పిఎంసి ట్రస్ట్కి మా ప్రకాశం జిల్లా నుంచి ఒక 15 సెంటర్ల నుంచి సుమారు 1,00,000 నుంచి 1,50,000 ప్రతి నెల పంపిస్తున్నామండి. ప్రతి నెల ఎంతమంది, కానీ వాళ్ళలో ఇప్పుడు 20% మాత్రమే ఇస్తున్నారు. నేనేమనుకున్నానంటే ముందు పిఎంసిని డోర్ టు డోర్ ముందు పిఎంసిని ప్రచారం చెయ్యాలి, ఇది నా ఫస్ట్ ఎయిమ్ అనమాట. సో దానికోసం నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఇంకో 2-3 monthsలో ప్రతి ఇంటికి పిఎంసి అన్నటువంటి నినాదంతో వెళ్ళబోతూ ఉన్నా.
ఈలోపు వీళ్ళు వచ్చి సార్ మీరు అక్కడ కాదు, మీ మోటివేషన్ ఇంత బాగుంది కాబట్టి మీరు అక్కడ ఉంటేనే ఇంత వర్క్ జరిగింది, మీరు ఇక్కడ ఉంటే ఇంకెంతో వర్క్ జరుగుతుంది కాబట్టి మీ మోటివేషన్ కావాలి, మీరు రండి అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. అప్పటికి కూడా నేను కొద్దిగా సందేహించాను, నేను అక్కడ చేయాల్సిందే అని. తర్వాత కొన్ని విషయాలు చెప్పారు. సార్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దీనికోసం పిఎంసిలోకి మాకు కావాలి, వర్క్ చేస్తామని. కానీ ఒక ప్యూరిటీ పత్రిక రహస్యాల మీద ఉన్నటువంటి ఒక వారి ఆశయం కోసం కృషి చేసేవాళ్ళు, సో మీలాంటి డెడికేటెడ్ పర్సన్స్ మీలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పి ముగ్గురు హనుమంతరాజు గారు, బాలకృష్ణ గారు, ఆనంద్ గారు అడగటం, మిమ్మల్ని బోర్డులో తీసుకోవాలని. సరే అని చెప్పి యాక్సెప్ట్ చేయటము. సో జరిగింది మాస్టర్స్. ఇదంతా కూడా నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేను ఒక సామాన్యుడే కదా, మరి సామాన్యుడు నాకు ఈరోజు ఈ స్థాయికి ఇవ్వటం నాకు రావడం నాకు ఆశ్చర్యం వేస్తుంది. తర్వాత బాలకృష్ణ గారితో చాలా సందర్భాలు మాట్లాడాను. సార్ ఇది ఇంకెవరైనా చూడండి అంటే, లేదు సార్ మీ గురించి మీకు తెలియదు, మీ ఎనర్జీస్ ఈరోజు ఇక్కడ మీ అవసరం, మీ సేవలు ఇక్కడ అవసరం కాబట్టి మిమ్మల్ని తీసుకోవడం జరిగింది. ఎంతోమంది ఉన్నా కానీ మీకు ఇది దక్కిందంటే మీరు ఆలోచించుకోండి, కంపల్సరీ కావాలి అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు. యాక్చువల్లీ నేనండి ఇంతవరకు ఏ అంబాసిడర్ మీటింగ్స్కి రాలే, ఇప్పటి వరకు 10వ తేదీ నేను ఇంతవరకు ఒక్కసారికి కూడా రాలే. ఇంకోటి తెలుసు, అసలు నేను మా జిల్లా తప్పితే నేను ఈవెన్ మా పక్కనే ఉంది రాజమండ్రి పేరువని, అక్కడికే వెళ్ళాలి ఈరోజు వరకు. అలాంటి వాడిని ఈరోజు ఇక్కడికి రావటం అంటే మీ మోటివేషన్ అందరికీ కావాలి, మీరు రావాలి, ప్లస్ మీకు బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి మీ అందరికీ నేను ఏదైతే అనుభవంతో పొందానో మీ అందరికీ పంచాలి అన్న ఉద్దేశం మీదే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మాస్టర్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మనమందరి యొక్క సేవలు మీకు నా అనుభవాన్ని చెప్పాను, మరి మీరు ఏది చెయ్యాలి అనేది మీరు ఆలోచించుకోండి, ఓకేనా? సో అలాగండి. అలాగే ఛానల్ కోసం కొన్ని వందల అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూనే ఉన్నాం మా జిల్లా నుంచి, ఓన్లీ ఒక జిల్లా నుంచేనండి. సో ఎప్పుడైతే ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేసామో అన్ని అద్భుతాలు జరిగినాయి మా జిల్లాలో. ఎంతోమంది ఈరోజు సహకరిస్తున్నారు ఎన్నో రకాలుగా, ఓకేనా? సో మనమందరం చేద్దామా? పత్రిక గారు ఏం చెప్తారంటే, పత్రిక గారిని వాళ్ళ గురువు గారు అంటారు, సుభాష్ డూ ఆర్ డై, అది చేస్తే చెయ్యి లేతే చావు. కాబట్టి మనమంతా ఏం చేద్దాం పిఎంసి కోసం, ఓకేనా? చేద్దామా? గట్టిగా మాట్లాడాలి, రైట్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్.